హాయ్ అండి, వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ ఆంధ్ర. ఏంటి ఈసారి ఏ వంటతో వచ్చేసాను అనుకుంటున్నారా? ఈరోజు మనం చేసుకుపోయే రెసిపీ సాఫ్ట్గా పొరలుగా చపాతీని ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం పదండి. ముందుగా 2 కప్పుల గోధుమ పిండి బౌల్లోకి వేసుకుని ఆ తర్వాత 1 టీ స్పూన్ ఉప్పుని వేసుకుని మొత్తం పిండిని వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. ఫోర్క్తో కలుపుకుంటే బాగా వస్తుంది. ఇలా పిండికి మొత్తం ఉప్పు పట్టేలా కలుపుకోవాలి. మనం ఇప్పుడు 2 కప్పుల గోధుమ పిండి వేసుకున్నాం. ఇప్పుడు మనం ఏ కప్తో గోధుమ పిండి వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్ నీళ్ళు పడతాయి. వాటర్ మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొంచెం యాడ్ చేసుకుని ఆ వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా చేయడం వల్ల పిండి నీళ్ళను బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు లైట్గా ప్రెస్ చేస్తూ పిండిని బాగా కలపండి. ఎంత సాఫ్ట్గా కలుపుతామో చపాతీలు కూడా అంత సాఫ్ట్గానే వస్తాయండి. అలాగే ఎక్కువ టైం వరకు మృదువుగా ఉంటాయి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంలో కలుపుకోవాలి. మనం ఎంత బాగా పిండిని కలుపుతామో మృదువుగా, అంత మృదువుగా చపాతీలు వస్తాయండి. ఇప్పుడు ఏదన్నా తడి క్లాత్ అన్నా లేకపోతే టిష్యూ అన్నా పైన వేసి ఒక 30 మినిట్స్ సైడ్ పెట్టాలి. ఆ తర్వాత టిష్యూ తీసేసాక పిండి మీద అలా పౌడర్ వేసుకొని ఈసారి గట్టిగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే చపాతీ అంత మృదువుగా వస్తుంది. ఇప్పుడు పిండిలో చేయి పెడితే ఎంత లోపలికి వెళ్తుందో చూడండి. మళ్ళీ అది బల్జ్ అవుతుంది కదా. చపాతీ ముద్ద చూస్తుంటేనే ఎంత మృదువుగా ఉందనిపిస్తుంది కదా. ఇప్పుడు మీకు నచ్చిన సైజులో బాల్స్ చేసుకుని సైడ్కి పెట్టుకోండి, వీడియోలో కనిపిస్తున్నట్టు. ఇప్పుడు పొడి పిండిని చల్లుకుంటూ ఈ చపాతీ ముద్దల్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు అలా రౌండ్ షేప్ రాకపోతే ఏదన్నా బౌల్ మూత ఉంటుంది కదండి, ఆ మూత పెట్టి రౌండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకొని వీడియోలో కనిపిస్తున్నట్టు ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలండి. మళ్ళీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని పెనాన్ని బాగా కాలనివ్వాలండి. కొంచెం ఆయిల్ వేసాక పెనం బాగా కాలిన తర్వాత మంటని మీడియం నుంచి హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ 10 సెకండ్లు చపాతీని అటు ఇటు తిప్పుతూ కాల్చండి. చూసారు కదండి చపాతీ ఎలా పొంగుతుందో. ఇలా అన్ని చపాతీలు ఈవెన్గా ఆయిల్ వేసుకుంటూ హై ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ మార్చుకుంటూ ఆ చపాతీని కాల్చుకోవాలండి. చూసారు కదా ఎంతో మృదువైన, ఎంతో సాఫ్ట్గా పొరలుగా చపాతీలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చేసేద్దాం పదండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.